మోకాళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 9001175550. సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడగానే ఎన్నికల్లో ఇచ్చిన హామీలు 5 హామీల్ని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మొదటి సంతకంగా 5 ఫైల్స్ పెట్టారు. మరి అందులోనే ముఖ్యమైనది పెన్షన్ల పెంపుదల. ఏదైతే లోగడ నుంచి ఇప్పుడు 3,000 రూపాయల పెన్షన్ వస్తూ ఉందో ఆ పెన్షన్ని ఏప్రిల్ నెల నుంచే నెలకు 1,000 రూపాయలు చొప్పున పెంచుతూ మరి ఈ నెల 4,000, ఏప్రిల్, మే, జూను 3 కూడా 1,000 చొప్పున 7,000 రూపాయల పెన్షన్ కార్యక్రమాన్ని ఇంటింటికి పంపిణీ కార్యక్రమం ఇవాళ చేపట్టాం. అదేవిధంగా దివ్యాంగుల పెన్షన్ని 3,000 నుంచి 6,000 రూపాయలకి రెట్టింపు చేస్తూ ఒకసారి అందరూ ఒకసారి ఆలోచించాలి. మరి ఆ వేళ 2019లో 2,000 పెన్షన్ని 3,000 పెంచుతానని చెప్పి పాత ప్రభుత్వం 5 సంవత్సరాలు మరి అలా పెంచుకుంటూ పోతూ మరి ఎలక్షన్కి ముందు మాత్రమే 3,000 చేశారు. కానీ గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఎన్నికల్లో హామీగా చెప్పారో హామీ నిలబెట్టుకుంటూ ఆ అవ్వాతాతల కళ్ళల్లో, అదేవిధంగా మరి భర్త చనిపోయి మరి అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి ఆ అక్క చెల్లెమ్మల యొక్క కళ్ళల్లో, దివ్యాంగుల యొక్క కళ్ళల్లో ఆనందం నింపాలి అని చెప్పి ఒక మంచి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ఇవాళ 1వ తారీఖు చేస్తానని చెప్పిన విషయాన్ని ఒకసారి గుర్తు చేస్తూ దీన్ని అమలు చేసే కార్యక్రమంలో మరి నన్ను కూడా పాలు పంచుకునేలాగా అవకాశం ఇచ్చినటువంటి మండపేట నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మరి మనసారా నేను నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఏదైతే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, శ్రీ నారా లోకేష్ గారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ కూడా ఒక్కొక్కటి నెరవేర్చే బాధ్యతని మేమందరం కలిపి తీసుకుంటామని చెప్పి సవినయంగా తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు. సార్, నియోజకవర్గ వ్యాప్తంగా ఎంతమందికి పంపిణీ జరుగుతుంది సార్? వచ్చే నెల నుంచి ఏ విధంగా జరుగుతుంది సార్? వచ్చే నెల నుంచి ఏ విధంగా జరుగుతుంది సార్ పెన్షన్ పంపిణీ? ప్రతి నెల కూడా ఇంటింటికే పెన్షన్ పంపిణీ. అంటే ఎవరు ఇస్తారండి? అది ఎవరనేది ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఈవేళ అయితే ఉద్యోగస్తుల ద్వారా మరి ముందు అర్జెంటుగా కావాలి కాబట్టి సచివాలయ సిబ్బంది తక్కువ వచ్చిన మరి ఏరియాల్లో అక్కడ లోకల్లో ఉన్నటువంటి ఇతర డిపార్ట్మెంట్ యొక్క అధికారులని, లేదా అంగన్వాడీ కొన్ని గ్రామాల్లో అయితే అంగన్వాడీ సిబ్బందిని కూడా దీన్ని ఉపయోగించుకోవడం జరిగింది. ఏదేమైనప్పటికీ మన కార్యక్రమాన్ని మాత్రం ఈరోజే కంప్లీట్ చేయాలని ఒక ప్లానింగ్ చేసుకున్నాం. ఆ ప్లాన్కి అనుగుణంగానే ఇవాళ ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం అని చెప్పి కూడా అందరికీ సవనిగా నేను తెలియజేస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.